న్యాయపాలన. పూర్వం ఒక సుల్తాను తన ప్రజలను ఎంతో న్యాయంగా పరిపాలించేవాడు. తన దేశంలో దీనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేకూర్చనిదే నిద్రపోయేవాడు కాదు. ఒకసారి సుల్తాను దర్బారులోకి ఒక మనిషి చేతితో సంచి ఒకటి పట్టుకొని వచ్చి ఒక పక్కగా నిలబడ్డాడు. సుల్తాన్ ఆ మనిషిని చూసి, నీకేదో కష్టం కలిగి ఉన్నట్టున్నది, ఏమన్నా చెప్పుకోదలిచావా అని అడిగాడు. ప్రభు, నేను ఒక వ్యాపారిని, మీ పరిపాలనలో నాకు తీరని మోసం జరిగింది అన్నాడు ఆ మనిషి. ఏం జరిగిందో చెప్పు, నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను అన్నాడు సుల్తాన్. వ్యాపారి తనకు జరిగిన మోసం గురించి సుల్తాన్కు తెలిపాడు. ఆ వ్యాపారి ప్రయాణం మీద పోతూ తన కష్టార్జితమైన 2000 వరహాలు ఆ సంచిలో పెట్టి ఆ నగరంలోని కాజీ గారి వద్ద ఉంచాడు. దారిలో దొంగలు దోస్తారని వ్యాపారి భయపడి అలా చేశాడు. కానీ అతను తిరిగి వచ్చి చూస్తే కాజీగారి సంచిలో వరహాలకు బదులు రాగి ముక్కలు పెట్టాడు. సంచి తిరిగి పుచ్చుకునేటప్పుడు దాన్ని సరిగా చూసుకోలేదా అని అడిగాడు సుల్తాను. వ్యాపారిని అడిగాడు. ప్రభు, ఆ సంచి నేనిచ్చినదే. నేను ఇంటికి వచ్చి ముద్ర ఓడదీసి చూసేదాకా అందులో డబ్బు పోయిందని, దానికి మారుగా రాగు ముక్కలు ఉన్నాయని తెలియలేదు అన్నాడు వ్యాపారి. సంచిలో కంతలు కానీ చిరుగులు కానీ ఉన్నాయేమో ముందుగా చూసుకున్నావా అని సుల్తాన్ మళ్ళీ అడిగాడు. అలాంటివి ఏమీ లేవు, వేసిన ముద్ర వేసినట్టే ఉన్నది కూడా. అందులో డబ్బు లేదనుకోవడానికి ఎలాంటి కారణము లేకపోయింది అన్నాడు వ్యాపారి. సుల్తాను కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వ్యాపారితో, సరే, ఈ సంచి ఇక్కడే ఉంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నువ్వు చెప్పినదే నిజమైతే నీకు తప్పక న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. దర్బారు ముగిసింది. సుల్తాన్ ఇంటికి వెళ్ళి కూడా వ్యాపారి చేసిన ఫిర్యాదు గురించే ఆలోచిస్తున్నాడు. ముద్రగానే ఉండగా సంచిలోని బంగారం ఎలా పోయింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే మార్గం సుల్తాన్కు అకస్మాత్తుగా తట్టింది. వెంటనే ఆయన దర్బార్ భవనానికి తిరిగి వెళ్ళి తన సింహాసనంపై పరిచి ఉన్న అమూల్యమైన రత్న కంబలాన్ని వేలతో అక్కడక్కడ చించి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం సుల్తాను తన గుర్రం మీద వేటకు వెళ్లే సమయంలో దర్బార్ భవనం ఉడిచే నౌకరి వచ్చి సింహాసనం మీద ఉండే రత్న కంబలం అక్కడక్కడా చిరిగొండడం చూసి కంగారు పడ్డాడు. వాడు వెళ్ళి రాజభవనంలో ఉండే సర్దారును పిలుచుకువచ్చి రత్న కంబలాన్ని చూపించాడు. సర్దారు నౌకరితో, భయపడకు, దీన్ని సరిచేయవచ్చు, నగరంలో మహమ్మద్ అని తెలివైన దర్జీ ఉన్నాడు. సర్దారు నౌకరుతో, భయపడకు, దీన్ని సరిచేయవచ్చు, నగరంలో మహమ్మద్ అని తెలివైన దర్జీ ఉన్నాడు. వాడిని పిలుచుకురా, వాడు చిరిగి ఎక్కడైనది తెలియరాకుండా రత్న కంబలాన్ని మరమ్మతు చేయగలడు. వెంటనే పోయిరా అన్నాడు. నౌకరు మహమ్మద్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పి, సింహాసనం మీద రత్న కంబలం చిరిగినట్టు సుల్తాన్ గారికి తెలిస్తే నా పీక తెగిపోతుంది అన్నాడు. నీ ప్రాణానికి భయం లేదు, 2 వరహాలు ఇచ్చుకున్నావంటే ఆ రత్న కంబలాన్ని కుట్టు తెలియకుండా మరమ్మతు చేసేస్తాను అన్నాడు దర్జీ. నౌకరు డబ్బు తీసి దర్జీ వాడి చేతిలో పెట్టి వాడిని వెంట పెట్టుకుని దర్బార్ భవనానికి వచ్చాడు. మహమ్మద్ తెలివితేటలు ఎలాంటివో కానీ వాడి మరమ్మతు పూర్తయ్యేసరికి రత్నకంబలం మునుపు ఉన్నట్టుగానే తయారైంది. దర్బార్ భవనం ఉడిచే నౌకరు ప్రాణాలు కుదుటపడ్డాయి. సూర్యాస్త సమయం వేళకు సుల్తాను పరివారంగా వేట నుంచి తిరిగి వచ్చి గుర్రం మీద నుంచి దిగుతూనే తిన్నగా దర్బార్ భవనానికి వెళ్ళాడు. ఆయన తన సింహాసనం మీద రత్నకంబలం మామూలుగా ఉండడం గమనించాడు. ఆయన ఊహించినట్టే దాని మీద చిరుగుల చాటు ఏమాత్రమూ లేదు. భవనం ఊడ్చే నౌకర్ని పిలిపించి ఆయన, ఈ రత్నకంబలం చిరిగిపోయి ఉండాలే అన్నాడు. నౌకర్ కంగారు పడుతూ, లేదు ప్రభు, సరిగానే ఉన్నది అన్నాడు. అబద్ధం ఆడతావా దొంగ విధవా? నేనే ఆ కంబలాన్ని స్వయంగా చించాను, నిజం చెప్పు, దీని మరమ్మతు చేసినది ఎవరు అన్నాడు సుల్తాన్ మండిపడుతూ. నౌకరు వణిపోతూ మహమ్మద్ చేసిన మరమ్మతు గురించి బయటపెట్టాడు. సుల్తాను మహమ్మద్ను రప్పించి వాడికి వ్యాపారి తాలూకు సంచిని చూపి, ఈ సంచిని ఎప్పుడన్నా చూసావా అని అడిగాడు. మహమ్మద్ సంచిని అటు ఇటు తిప్పి చూసి, చూశాను ప్రభు, మన నగరంలో ఉండే కాజీ గారు నా చేత దీన్ని మరమ్మతు చేయించారు అన్నాడు. సుల్తాను దర్జీవాన్ని పంపేసి కాజీని పిలిపించి, ఇలాంటి అవమానకరమైన పని చేయడానికి నీకు సిగ్గు లేదా? నువ్వు అవమానం పాలు కావడమే కాక నీ కీర్తిని, దేశ ప్రతిష్టను కూడా మంటగెలిపావే అన్నాడు. సుల్తాను దర్జీవాన్ని పంపేసి కాజీని పిలిపించి, ఇలాంటి అవమానకరమైన పని చేయడానికి నీకు సిగ్గు లేదా? నువ్వు అవమానం పాలు కావడమే కాక నా కీర్తిని, దేశ ప్రతిష్టను కూడా మంటగెలిపావే అన్నాడు. ప్రభు, నేను ఎప్పుడు అలాంటి పనులు చేయను. గిట్టని వాళ్ళు ఎవరో నన్ను గురించి తమకు అబద్ధాలు చెప్పు ఉంటారు అన్నాడు కాజీ. నోరు ముయ్యి నీచుడా, ఇదేమిటి అంటూ సుల్తాన్ తన చేతిలో ఉన్న సంచిని కాజీ మొఖాన విసిరికొట్టాడు. కాజీకి తన వ్యాపారికి చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి సుల్తానుకు క్షమాపణ చెప్పబోయాడు. కానీ సుల్తాను ఆ క్షమాపణను స్వీకరించగా కాజీని ఖైదు చేయించాడు. ఆయన మర్నాడు వ్యాపారిని పిలిపించి అతనికి రావాల్సిన 2000 వరహాలకు మరి 3000 చేర్చిస్తూ పెద్ద హోదాలో ఉన్న
తన మోసగారిని పెట్టించినందుకు నీకు ఈనాం ఇస్తున్నాం అన్నాడు.